చూద్దాం. తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికకు ముందు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గురుకులాలకు సొంత భవనాలు, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మెటిక్ ఛార్జీలను చెల్లించాలని నిర్ణయించామన్నారు రేవంత్. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు సీఎం రేవంత్. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్తో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన హామీ బీసీలకు ఇచ్చింది. దీనిలో భాగంగానే ఈరోజు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. చాలా రోజుల నుంచి కూడా రాష్ట్రంలో బీసీలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీల సంఖ్య ఎంత అన్నది తేలాలన్నది ప్రధానంగా డిమాండ్ ఉంది. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కూడా ఆ వివరాలను ఎక్కడ కూడా బయటికి పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే అసలు బీసీల సంఖ్య ఎంత ఉంది, బీసీల సంఖ్య తెలిసినప్పుడే బీసీలో ఏ కులం వెనుకబాటుకు గురవుతుంది, ఏ కులం ముందులో ఉంది, ప్రతి సంక్షేమ ఫలాన్ని నిజమైన అర్హుడైన పేదవాళ్ళకి ఇవ్వాలన్నది తెలియాలంటే ముఖ్యంగా బీసీలో ఉన్న కులాలు ఎన్ని, బీసీలో ఉన్న కులాలకు ఏ కులం ఎంత పర్సెంటేజ్లో ఉందన్నది పూర్తి స్థాయిలో లెక్కలు తేలినప్పుడే ఇది వారికి ఫలాలు అందుతాయన్నది ప్రధానంగా ఉంది. అదే డిమాండ్ను కులగణన చేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం ఈరోజు తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత త్వరలోనే బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. చాలా ఏళ్ల నుంచి కూడా ఈ డిమాండ్ బీసీల నుంచి వస్తుంది. ముఖ్యంగా జనాభాలో 50% పైగా ఉన్న బీసీల్లో రిజర్వేషన్ ఫలాలు అందాలంటే నిజంగా బీసీలో వెనుకబడిన కులాలకు అందాలన్నది ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అసలు బీసీ కులగణన జరిగినప్పుడే ఇదంతా సాధ్యమవుతుందన్నది ప్రధానమైన డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే బీసీ కులగణన చేపట్టబోతుంది. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ ఎన్నికల హామీల్లో చాలా హామీలకు బీసీలు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ను కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కావాల్సిన భూసేకరణ కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు అనుకోండి, మెస్ ఛార్జీలు అనుకోండి, వీటన్నిటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ బిల్లులతో సహా ఎప్పటికప్పుడు ప్రతి నెల బిల్లులు చెల్లించే విధంగా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ సంక్షేమం పైన ప్రధానంగా దృష్టి సారించని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కూడా హామీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చింది. దానికి కూడా పూర్తిగా ప్రతిపాదన సిద్ధం చేయాలి, అది కూడా దాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమం పైన రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయాలకైతే శ్రీకారం చుట్టారనుకోవచ్చు. బలరాం, కొండలంటే కులగణన నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు ఎటువంటి మేలు జరిగే అవకాశం ఉంది? తాజా నిర్ణయంపై ఆ వర్గాలు ఏమైనా స్పందిస్తూ ఉన్నాయా? ప్రధానంగా బీసీ వెనుకబడిన కులాల నుంచి ఇది ప్రధానమైన డిమాండ్గానే గత కొన్నేళ్ల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీలో దాదాపు జనాభాలో 50% పైగా బీసీలు ఉన్నారు. అసలు 50% పైగా ఎంత ఉన్నారన్నది మాత్రం క్లారిటీ లేదు. 50% పైగా ఉన్నారు తప్ప దాంట్లో బీసీలో కూడా దాదాపు 120 కులాలు ఉన్న నేపథ్యం ఉంది. ఈ 120 కులాల్లో కొన్ని కులాలకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితి ఉంది. అటు చట్టసభల్లో అనుకోండి, రిజర్వేషన్ ఫలాలు కూడా పూర్తి స్థాయిలో అందని నేపథ్యంలో ఈ కులగణన జరిగినప్పుడే ఆయా కులాల వారీగా సంఖ్య తెలుస్తుంది. ఆ సంఖ్య పరంగానే సంక్షేమ ఫలాలను ముఖ్యంగా ఆ పూర్తిగా వెనుకబాటుకు గురైన కులాలకు ఏ విధమైన పథకాలు తీసుకురావాలన్నది కూడా ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇదే డిమాండ్ను గత కొంతకాలంగా బీసీలు చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఒక ముందడుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఒక బీసీలకు అంటే బీసీ డిక్లరేషన్లో ప్రధానమైన డిమాండ్గా ఈ హామీగా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము నిర్వర్తిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాంట్లో
ప్రధానమైంది కులగణన, రెండోది బీసీలకు వెల్ఫేర్ సంక్షేమం పైన కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో బీసీ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలంటే కూడా బీసీ లెక్కలు ఎంత అన్నది తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బీసీ బడ్జెట్కు కేటాయింపులతో పాటు బీసీలో ఏ కులం వెనుకబాటు గురవుతుంది, నిజంగా ఏ కులానికి సంక్షేమ ఫలాలు అందాలన్నది కూడా తెలియాలంటే ఈ కులగణన జరగాల్సిన అవసరం ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.